హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏటీఎం కార్డ్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనం ఏటీఎం కార్డ్స్ యూజ్ చేసి క్యాష్ విత్డ్రావల్స్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ ఇవి చూస్తాం కదా. వాటికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ మే 1వ తేదీ నుంచి అయితే అమల్లోకి వచ్చాయి. సో ఈ రూల్స్ ఏంటి, మనకు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉంటాయి, తర్వాత ఫ్రీ ట్రాన్సాక్షన్ దాటిన తర్వాత ఎంత ఛార్జెస్ వేస్తారు, ఎంత అమౌంట్ వేస్తారు, ఏ బ్యాంక్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అనుకోండి, సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఏటీఎం కార్డ్స్ ఎలా ఉంటుంది, హెచ్డిఎఫ్సి ఏటీఎం కార్డ్ పెట్టుకుని వేరే బ్యాంక్ ఏటీఎంస్లో తీసుకుంటే అప్పుడు ఎలాంటి ఛార్జెస్ వేస్తారు, ఇండస్ ఇండ్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించి వాటి యొక్క కొత్త రూల్స్ ఏంటి, వాటి యొక్క ఛార్జెస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క పెనాల్టీస్ ఎలా ఉంటాయి, ఇలా దీనికి సంబంధించి కొత్త రూల్స్ అయితే మనకు మే 1వ తేదీ నుంచి రావడం జరిగింది. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఏటీఎం విత్డ్రావల్ ఛార్జెస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ మే 1 అనమాట. సో ఇక్కడ మనకి ఏమేమి ఛార్జెస్, ఏమేమి రూల్స్ మారాయి ఇక్కడ అనేది చూస్తే, ఇక్కడ మనకు ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత మనకు ప్రతి ఏటీఎం కార్డుకి సంబంధించి సేమ్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం సెంటర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎస్బీఐకి సంబంధించిన ఏటీఎం కార్డు ఉందనుకోండి, మీరు ఎస్బీఐకి సంబంధించిన ఏటీఎం సెంటర్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అవి 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అలా కాకుండా అదర్ బ్యాంక్ ఏటీఎంస్ అనుకోండి, అంటే మీకు ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉండి వేరే బ్యాంక్ సంబంధించిన ఏటీఎం సెంటర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఏటీఎం కార్డు పెట్టుకొని మీరు హెచ్డిఎఫ్సి ఏటీఎం సెంటర్లో అమౌంట్ తీయడము, లేదా యూనియన్ బ్యాంక్ సంబంధించిన దాంట్లో తీయడము, ఇలా అదర్ బ్యాంక్ ఏటీఎంస్లో తీస్తారనుకోండి, మెట్రో సిటీస్లో అయితే 3 ఫ్రీగా ఉంటాయి. నాన్ మెట్రో సిటీస్లో అనుకో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ దాటిన తర్వాత మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి 23 రూపీస్ ఛార్జెస్ అయితే వేయడం జరుగుతుంది. సో మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీరైతే చెక్ చేసుకోండి. ప్రతిసారి మీరు 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ దాటిన తర్వాత మీకు ఖచ్చితంగా అమౌంట్ అయితే ఛార్జెస్ అయితే వేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాష్ విత్డ్రావల్ సంబంధించి, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి, అదేవిధంగా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్ విత్డ్రావల్స్, ఏటీఎంలో మనం అమౌంట్ తీస్తాం. నాన్ ఫైనాన్షియల్ అంటే అమౌంట్ తీసేటివి కాకుండా మనం మినీ స్టేట్మెంట్ తీసుకోవడము, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయడము, ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా వాటికి కూడా మనకు లిమిట్ అనమాట. ఇదే లిమిటే వర్తిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రీ ట్రాన్సాక్షన్కి ఎటువంటి ఛార్జెస్ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఏ బ్యాంక్ అకౌంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు దీంట్లో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇలా ఉంటాయి కదా, సో అన్ని సేవింగ్స్ అకౌంట్ సంబంధించిన వాటికి మాత్రమే ఈ కొత్త రూల్స్ అనమాట. సో అప్లికబుల్ టు సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ అక్రాస్ ఆల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. సేవింగ్స్ అకౌంట్స్ ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళకి, అంటే కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఇలా డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఎవరైతే సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు ఈ రూల్స్ అయితే వర్తిస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి కొత్త రూల్స్ వచ్చేసి మనకు మే 1 తర్వాత ఎలా ఉంది, మే 1కి ముందు ఎలా ఉందని చూద్దాం. మే 1కి అంటే ముందు మనకి ఏంటంటే 21 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఇది వచ్చేసి ప్రీ లిమిట్ దాటిన తర్వాత 5 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, దాన్ని దాటిన తర్వాత ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే 21 రూపీస్ తీసుకునేవాళ్ళు. అది 2022 నుంచి అమల్లో ఉండింది. ఇప్పుడు కొత్తగా మనకు ఇప్పుడు ఏంటంటే మే 1వ తేదీ నుంచి 23 రూపాయలు, 21 రూపీస్ నుంచి 23 రూపీస్కి ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇది ఇక్కడ సేమ్ అప్లికబుల్ టు బోత్ ఓన్ బ్యాంక్ ఏటీఎంస్, సొంత బ్యాంక్ ఏటీఎంలు, అదేవిధంగా వేరే బ్యాంక్ సంబంధించి ఏటీఎం సంబంధించి అన్నిటికీ ఇది వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇప్పుడు చూడండి, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు తీసుకుందాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎలా ఉంటుంది అనేది చూస్తే, సో మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా మనకు అనౌన్స్ చేయడం జరిగింది. కొత్త రూల్స్ అనేది సపరేట్గా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మే 1వ తేదీ నుంచి ఛార్జెస్ అనేది 21 రూపీస్ నుంచి 23 రూపీస్కి పెంచడం జరిగింది. తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఏదో ఓన్లీ క్యాష్ విత్డ్రావల్స్కి మాత్రమే ఇది ఏంటంటే ఛార్జెస్ వేయడం జరుగుతుంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, పిన్ చేంజ్ చేసుకోవడం, ఇట్లాంటి వాటికి ఛార్జెస్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఏటీఎం కార్డు ఉంది, మీరు హెచ్డిఎఫ్సికి సంబంధించిన ఏటీఎం సెంటర్కి వెళ్ళి మీరు క్యాష్ విత్డ్రావల్ చేసుకోవచ్చు. 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత మీరు క్యాష్ విత్డ్రావల్ చేసుకుంటే ఈ ఛార్జ్ పడుతుంది. అదేవిధంగా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఏటీఎం సెంటర్కి వెళ్ళి హెచ్డిఎఫ్సి ఏటీఎం కార్డుతో మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మినీ స్టేట్మెంట్, పిన్ చేంజ్ ఇలా చేసుకుంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా ఫ్రీ అనమాట. అదే నాన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంస్కి వెళ్తే, అంటే మీరు హెచ్డిఎఫ్సి ఏటీఎం సెంటర్ కాకుండా వేరే బ్యాంక్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ఈ నాన్ ఫైనాన్షియల్ వాటికి కూడా మీకు ఛార్జ్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం సెంటర్లో నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీ, అదే వేరే బ్యాంక్ ఏటీఎం సెంటర్స్లో హెచ్డిఎఫ్సి కార్డు యూజ్ చేసి మీరు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, పిన్ చేంజ్ ఇట్లాంటివి చేస్తే
ఛార్జెస్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు కూడా మనకు మే 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క వెబ్సైట్లో. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా ఓన్ బ్యాంక్స్లో, తర్వాత మెట్రో సిటీస్ నాన్ మెట్రోస్ మనం చెప్పుకున్నాం కదా, ఆ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ దాటిన తర్వాత మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తే 23 రూపీస్, అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనుకోండి 11 రూపీస్. యాక్చువల్గా ఇందాక HDFCలో ఏం చెప్పుకున్నాం 23 రూపీస్, వేరే బ్యాంక్ ATM సెంటర్స్లో అయితే సేమ్ ఛార్జ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి వచ్చేసి మనకు అమౌంట్ తగ్గించినారు 11 రూపీస్ అనమాట. అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ ఇట్లాంటివి చేస్తే 11 రూపీస్ కట్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా IndusInd బ్యాంక్ వాళ్ళు కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఆల్ సేవింగ్స్ అకౌంట్, శాలరీ, NR, తర్వాత కరెంట్ అకౌంట్ కస్టమర్స్ అందరికీ ఇక్కడ మనం చెప్పుకున్నాము ఇందాక సేవింగ్స్ అకౌంట్ వాళ్ళకని, కానీ IndusInd బ్యాంక్ వాళ్ళు ఏంటంటే అందరికీ ఒకే రూల్స్ పాస్ చేయడం జరిగింది. 23 రూపీస్ ఫర్ ట్రాన్సాక్షన్ విత్డ్రావల్ మేడ్ అట్ నాన్ ఇండస్ బ్యాంక్స్. ఇక్కడ మనకు ఫ్రీ లిమిట్స్ దాటిన తర్వాత నాన్ ఇండస్ బ్యాంక్ ATMస్లో అంటే IndusInd సంబంధించిన బ్యాంక్ ATMస్లో తీసుకుంటే మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అలా కాకుండా నాన్ ఇండస్ అంటే వేరే బ్యాంక్ ATMస్లో తీసుకుంటే మీకు ఫ్రీ లిమిట్స్ దాటిన తర్వాత అందరికీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి, శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి, కరెంట్ అకౌంట్ అందరికీ ఇవి వర్తిస్తున్నాయి అనేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది అనమాట. సో ఒకసారి మనం ఇక్కడ కంపారిటివ్ మోడ్లో చూద్దాము. బిఫోర్ మే, ఆఫ్టర్ మే 1 అనేసి ఇక్కడ చూద్దాము. ఎంత ఫీజు అనేది ఇక్కడ ముందు అయితే 21 రూపీస్, ఇప్పుడు మనకు ప్రజెంట్గా 23 రూపీస్. తర్వాత ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఓన్ బ్యాంక్ ATMస్లో అయితే 5 ఉంటాయి, అదే అదర్ బ్యాంక్ ATMస్లో అయితే మెట్రో సిటీస్లో 3, నాన్ మెట్రో సిటీస్లో 5 ఉంటాయి. సేమ్ ఇప్పుడు ప్రజెంట్ కూడా అట్లే అనమాట. సేమ్ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఓన్ బ్యాంక్ ATMస్లో, 3 వచ్చేసి నాన్ మెట్రో సిటీస్లో, 5 వచ్చేసి నాన్ మెట్రో సిటీస్లో. ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అందరికీ అనమాట ఇది వర్తిస్తుంది. సో దీనివల్ల ఈ ఛార్జెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, కస్టమర్స్కి ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చూస్తే, సో ఇంక్రీజ్ చేయడం వల్ల మనకు అమౌంట్ కొంత ఛార్జెస్ సంబంధించి 21 రూపీస్ నుంచి 23 రూపీస్కి 2 రూపీస్ అనేది పెంచడం జరిగింది. ఇక్కడ మనకు 2 రూపీసే కావచ్చు, కానీ కొన్ని కోట్ల మంది మనకు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అది చాలా ఎక్కువ అమౌంట్, బల్క్ అమౌంట్ అనమాట వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళకి. తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి ATMని విజిట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు ATMలో అమౌంట్ విత్డ్రా చేయడానికి అట్లా ఎక్కువసార్లు వెళ్ళాలనుకుంటే మీకు ఛార్జెస్ అయితే పడతాయి. సో మీరు మ్యాక్సిమం UPI ఇట్లాంటి డిజిటల్ పేమెంట్స్ ఏమైతే ఉంటాయో అట్లాంటి వాటిని యూజ్ చేసుకోండి. తర్వాత మీ ఛార్జెస్ని తగ్గించుకోవడానికి అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ATMకి సంబంధించి, ATM విత్డ్రాల్ సంబంధించి, తర్వాత నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి RBI వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త రూల్స్ మే 1వ తేదీ నుంచి ఇవైతే అమల్లోకి వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.